హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మాదిరెడ్డి సులోచన గారి అంతము చూసిన అసూయ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. నెల రోజులకే భార్యాభర్తలు వయసు ఎంతో పెరిగినట్లు కనిపించసాగింది. వారి మధ్య మాటలు కలుపుతూ అల్లరి చేసేది అపర్ణ మాత్రమే. ఫలహారం చల్లారిపోయింది. ఉండని సుధామణి అక్కడి నుండి వెళ్ళిపోయింది. తనలో లేని ఈ అసూయ కూతురికి ఎలా అబ్బింది? రంగనాథం తల్లి అప్పుడప్పుడు తన రెండో కూతురిని గురించి చెప్పేది. అమ్మో అదా, తండ్రి ఇంకో కూతుర్ని పిలిస్తే ఆ రోజంతా ఇంట్లో రామరావణ యుద్ధమే. ఆ మేనత్త గుణమే అనిత కబ్బిందా? అదే గుణం అపర్ణకొస్తే ఆమె వణికిపోయింది. లేదు, అలా కాదు, శాంత గుణమే రావాలి అనుకుంది. కోడలుగా ఆ ఇంట్లో శాంత చిటపటలాడలేదు, చీదరించుకోలేదు. సుధామణికో స్నేహమైగా కనిపించింది. వీధి జీవితంలో ఎందుకు ఆటలాడుకుంటోందో, పూర్వజన్మ కర్మఫలమా? తను పెంచిన కుమారుడు ఇంత వ్యక్తిత్వం లేనివాడా? చెప్పుడు మాటలు విని ఇల్లాలని వెలివేసేవాడా? చదువు డిగ్రీలు ఎందుకు? విశాల భావాలు లేకపోయాక, విమర్శనాత్మక దృష్టి నశించాక యువతరం ప్రగతి మార్గంలో పయనిస్తుందా? ఆలోచనలు ఆచరణలు వెనుకబడే ఉన్నాయా? ఒకరిని చూచి ఒకరు వేషభాషలు మాత్రం మారుస్తున్నారు. అత్తయ్య తలెత్తింది. ఎదురుగా శేఖర్ నిలబడి ఉన్నాడు. 10 నిమిషాల ముందు నిల్చున్నా చూడలేకపోతున్నారు. రా శేఖర్, ఇంట్లోకి దారి తీసింది. శాంతేది? పుట్టింట్లో. మనవాడు ఇంత ప్రబుద్ధుడని ఎన్నడూ అనుకోలేదు. నీకు రాశాడా? రంగనాథం హాల్లోకి వచ్చాడు. ఉండు, కాఫీ తెస్తాను. ఆమె లోపలికెళ్ళి మళ్ళీ రానేలేదు. పనివాడి చేతికి కాఫీ ట్రే ఇచ్చి పంపించింది. మామ అల్లుడే ప్రపంచ విషయాలు చాలాసేపు మాట్లాడారు. ఏం ఆలోచించారు? ఏ విషయంలో? శాంత విషయంలో. నేను ఏమీ ఆలోచించడం లేదు. డబ్బు సహాయం తప్పితే నేనేం చేయలేను. ప్రేమ వివాహం వారిది. హేళన చేస్తున్నారా మామయ్య? నన్నేం చేయమంటావో చెప్పు. ఆనాడు వివాహం గురించి కన్న కలలు కళ్ళలైనాయి. ఈనాడు సుఖజీవితం గురించి ఆలోచించే యోచనలు బొమ్మైనాయి. వాడి రాక కోసం వేచి చూడడం తప్పితే ఏం చేయలేను అన్నాడు ఆయన బాధగా. అంతేనా? భారంగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు శేఖర్. అరగంట తర్వాత సుధామణి బయటకు వచ్చింది. కాఫీ త్రాగనే లేదు. కాఫీయా? చూడలేదు. చల్లారిన కాఫీ అందుకుని త్రాగేశాడు. అమ్మాయే రవికి చెప్పిందంటావా సుధా? సందేహమా? బేబీకి ఆడవారికి ఉండే అసూయ ద్వేషాలు ఒక పాలు ఎక్కువ అయినా ఇలా చెప్తుందా? మరి అలాగే అనుకోవాలి. అతను గంటలు గంటలు ఆలోచిస్తూ కూర్చుంటాడు. అతను ఇవ్వబోయిన డబ్బును నిరాకరించింది శాంత. నెలకో ప్రోగ్రాం ఉంటుంది, అదే తనకు చాలంటుంది. బంధువులను స్నేహితులను చూడాలంటే చాలా భయంగా ఉంది. శాంత కోరికను అనుసరించి రవీంద్రకేమీ రాయలేదు. దంపతులిద్దరూ మౌనంగానే రేడియో ముందు కూర్చున్నారు. శాంత రవీంద్ర పాడుతుందని అనౌన్స్ చేశారు. గతమంతా తీయని కళ, అందుకోలేని అందమైన అల. మరపురాని ఈ గతము మదించు మదిని అనుక్షణము. మనసే విరాగి అయి ధరాయి అయి వ్యధలు పరచుటేలా ఎలా? ఊహించగలగలేని భవ్యతము, అదే జీవితానికి ఆధారము. గత పాట పూర్తి అయ్యేసరికే రంగనాథం కళ్ళు నిండుకున్నాయి. అతను పెదవులు బిగపట్టాడు. కొన్ని అతి విచిత్రంగా జరుగుతాయి సుధా. ఏమిటి? పరధ్యానంగా ఉన్న సుధామణి తలెత్తింది. ఎందరో తల్లిదండ్రులు పిల్లలు సంగీతం నేర్చుకోవాలని, పాటలు పాడాలని తాపత్రయపడతారు. శాంత గాలిపాటలు రేడియో వారికి నచ్చాయి. కళ దేవుడిచ్చిన వరం, డబ్బిచ్చి కొనలేనిది. నిజమే, ఎంత ప్రయత్నించినా సంభాషణ సాగదు. అలాగే రోజులు దొర్లుస్తున్నారు. సుధామణి వదిన వచ్చింది. రవీంద్రకు వివాహం అయింది మొదలు ఏనాడు గడప త్రొక్కలేదు. ఈరోజు వచ్చిందంటే విశేషమే మరి. ఏమ్మా సుధా, కోడలేది? పుట్టింట్లో ఉంది వదిన. పరీక్షలా పాడా? ఇంకా చతికి ఏం చేస్తుంది? అబ్బాయి లేడు, మరి దానికి కాలక్షేపం కావద్దు? కాలక్షేపానికే నీకు తోడు ఇంట్లో ఉండి సహాయం చేయొద్దు? టింగురంగా అంటూ తిరక్కపోతే నాకేం నిక్షేపంగా ఉన్నాను. ముసలివారమైతే వాళ్ళు చెయ్యకపోతే ఎవరు చేస్తారు? అంతేలే, నిండు కుండలాంటి దానవు. అలా అనకపోతే మరేమంటావు నువ్వు? ఆవిడ వారం రోజులున్నా అంతకంటే ఎక్కువ బాగర్త సంపాదించలేకపోయింది. విసిగి వెళ్ళిపోయింది. రవీంద్ర ఉత్తరం వచ్చింది. ముక్తసరిగా చెప్పాడు రంగనాథం.
ఏం రాశాడు? ఇంకో సంవత్సరం అక్కడే ఉంటాడట. ఇంకో సంవత్సరమా? ఇద్దరిని నీరసం ఆవహించింది. శక్తిని అంతా కూడా తీసుకుని తిరిగినట్టు తిరుగుతున్నారు. ఇది ఫ్రెండ్స్ మాదిరెడ్డి సులోచన గారి అంతము చూసిన అసూయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.